ఆధిపత్య న్యూస్ నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మల్లికార్జున రైస్ మిల్లుని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ బీపీ గౌతమ్. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. దేశంలో మేధావులు విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ విధులను జాగ్రత్తగా నిర్వహించాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన. ఈ నెల 20 నుంచి యాదగిరీశుడి జయంత్యుత్సవాలు. సేవా సంస్థల చేయుత ఆత్మస్థైర్యం కలిగిస్తుందన్న ఆర్డీఓ శేఖర్ రెడ్డి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతున్న సందర్భంగా పంట బీమా పథకాన్ని అమలు చేయనున్న ప్రభుత్వం. ధన్వంతరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. చౌటుప్పల్లో వాసవి మాత జయంతి ఉత్సవాలు. ఉద్యోగుల కొరకు ఒక్క గ్యారంటీ పథకం ఇవ్వాలని కోరిన టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎం హుస్సేని ముజీబ్. ఘనంగా వాసవి మాత జన్మదిన వేడుకలు. ఈఏపీ సెట్లో ఎస్ఆర్కు ఉత్తమ ర్యాంకులు. భగవద్గీత పోటీల్లో బంగారు పథకం తీసుకున్న భువనగిరి నాగలక్ష్మి. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ టెస్ట్ 2024 ఫలితాలలో జయ ప్రపంచనం. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న నీ దారే నీ కథ. వెలవర్తి గ్రామంలో పరిధిలోని ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక శ్రీ మల్లికార్జున రైస్ మిల్లోని శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక శ్రీ మల్లికార్జున రైస్ మిల్లోని శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తుందని, ఏ రైతు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడే పార్టీ అని, కాబట్టి ప్రతి గింజను కూడా వారం రోజుల్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, గత యాసంగిలో పండే పంటను మిల్లర్ల దగ్గర స్టాక్ ఉండడం వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. అసత్య ప్రచారంతో రోడ్లు ఎక్కుతున్నారని, ప్రతి మిల్లర్ దగ్గరికి వెళ్లి అన్లోడ్ చేసుకోమని చెప్పి కల్లా దగ్గర కూడా నాణ్యతతో పాటు తడిసిన ధాన్యాలు కూడా సేకరించాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, చీర శ్రీశైలం, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, నాయకులు ఎగ్గిడి శ్రీశైలం, సంతుల సురేష్, ముదిగొండ శ్రీకాంత్, ఆలేటి అనిల్, డీసీహెచ్ఓ శ్రీనివాసరావు, డిఎం గోపాలకృష్ణ, మిల్లు యజమాని ఇల్లందుల మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అది ఇంత పెద్ద టైప్ ఎట్లా కొట్టారు? ఎఫెక్ట్ బస్ వీళ్ళు దించుడు వాళ్ళు ముందే స్టార్ట్ చేసాం. బయట కూడా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. పడుతున్నా నాకు పెనాల్టీ ఇచ్చారు 65 లక్షలు. సార్ రోజు 30 బండ్లు మన దగ్గర ఎక్కువ దించారు. పంట పెరిగింది, ఎక్కువ దించారు. దించిన దానికి నాకు కెపాసిటీ నేను ఇన్ టైంలో కొంత లేట్ అయింది. వాళ్ళకి పెట్టినాక కూడా నువ్వు ఇన్ టైంలో పెట్టేదాన్ని నాకు 65 లక్షల పెనాల్టీ ఇచ్చారు. ఈ సమస్యలతో భయం అవుతుంది. ఏం చేయాలి? ఆరే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరెవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నాం. ప్రతిపక్షాలు లేనిపోని అబద్ధ ప్రచారంతో ఇవాళ రోడ్లు ఎక్కుతున్నారు. గత సంవత్సరం కొనుగోలు చేసినటువంటి యాసంగి వడ్లే ఇప్పటికీ గోదాంలో పెండింగ్ ఉండడం వల్ల, గోదాంలలో స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అన్లోడ్ చేసుకోవడానికి వీలు లేకపోవడంతో కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం. అయినా రోజు అక్కడ కలెక్టర్ తోటి కానీ జేసీ గారితో మాట్లాడి ఎక్కడికక్కడ లారీలు పంపి ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా కానీ ఇవాళ
ప్రతిపక్షాలు దుష్ప్రచారంతో రైతులను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నట్టుగా కొంత కానొస్తుంది. ఇప్పటికీ మేము 5-6 మిల్లులు తిరిగినాం. ఇక్కడ ఆలేరులో కూడా పెద్ద మిల్లు, తెలంగాణలోనే ఉమ్మడి నల్గొండలో ఎక్కువ ప్యాడీ దించుకున్నటువంటి ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లు కూడా సందర్శించినాం. వాళ్ళకు మించిన భారంగా వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ కూడా డబుల్ టార్గెట్ ఇచ్చి ఇవాళ డిఎంఓ అదేవిధంగా డిఎస్ఓ గారు ఇద్దరిని పిలిచి ఇంకా ఇక్కడ 70-80 లారీలు దించమన్నాం. గత ప్రభుత్వంలో జూన్ 30 తారీఖు దాకా ప్యాడీ సేకరిస్తే మేము ఒక నెల ముందే ప్యాడీ సేకరించి ఇప్పటికీ 25 లక్షల టన్నులు కొన్నాం. ఇంకొక 10 లక్షల టన్నులే ఉంది. గత ప్రభుత్వంలో ఈ 200 లారీలు తిరిగితే ఇలా 550 లారీలతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తున్నాం. ఏ ఒక్క రైతు కూడా మీరు ఆధైర్యపడద్దు. ఎక్కడైనా అకాల వర్షాల వల్ల కొంత నష్టపోతే మిల్లుకొచ్చినా ధాన్యం తడిచిన మిల్లులకు మేము చెప్పినాం. ప్రతి రైతు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పినాం. దీన్ని ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రతి రైతుకు మేము భరోసా కల్పించి రైతు కళ్ళాల దగ్గర ఒక్క గింజ లేకుండా కొంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ ఒరేస్తే ఊరన్నోడు మరి ఇలా రోడ్ల మీదకొచ్చి ధర్నా చేస్తుంటే మీకు ఏమాత్రం గింత కూడా రైతుల పట్ల శుద్ధి లేదు. రైతులను ఏదో మళ్ళీ మభ్యపెట్టే మాటలతోటి ఈ రకంగా వ్యవహరించడం సరికాదు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మీరు తేడా గమనించాలి. ఈ సంవత్సరం ఇంకా వేగవంతంగా అధికారులను ఆదేశించి ఎక్కడికక్కడ అధికారులను ప్రతి మిల్లర్ దగ్గరికి వెళ్ళి అన్లోడ్ చేసుకోమని చెప్పి కల్లాల దగ్గర కూడా నాణ్యతతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాల్సిందిగా మేము ఆర్డర్ చేయడం జరిగింది. ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ జేసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఎంఓ కానీ డిఎస్ఓ కానీ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు కావాలని చెప్పి రాద్ధాంతం చేస్తున్నాయి. అయినా వాళ్ళు ఏం చేసినా మాకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ప్రతి రైతును ఆదుకుంటాం, ప్రతి రైతుకు ప్రతి గింజ కొంటామని తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లో కూడా ఇంకా అదనంగా కూడా 80 నుంచి 70 లారీలు దించుకోవాలని చెప్పి ప్రతి మీకు చెప్తాం. మొన్ననే మా గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడి ఇక్కడ మోటకొండూరు అదేవిధంగా ఆలేరు మార్కెట్ యార్డ్ కూడా తీపిచ్చి అందులో కూడా ధాన్యాన్ని నిల్వ చేసినాం. ఎక్కడికక్కడ ఎక్కడ ఉన్నా కానీ అక్కడ ధాన్యాన్ని పూర్తిగా నిల్వ చేసి ప్రతి రైతు ప్రతి గింజ కూడా కొంటాం. గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు ముందుగా స్టార్ట్ చేస్తాం. ఈ వారం రోజులనే మొత్తం రైతులతో ధాన్యం కొంటామని చెప్పి రైతులకు మాట ఇస్తున్నాం. ఏ రైతు కూడా ఆధారపడద్దు. మీకు శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా పొన్నెకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలను పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సందర్శించి స్ట్రాంగ్ రూమ్ల భద్రతలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా పొన్నెకల్లులోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలను పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సందర్శించి స్ట్రాంగ్ రూమ్ల భద్రతలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ సాధారణ ఎన్నికల పోలింగ్ అనంతరం ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈవీఎంలను శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో పటిష్ట 3 అంచెల బందోబస్తుతో భద్రపరిచారని తెలిపారు. ఆయన వెంట R&B ఎస్ఈ శ్యామ్ ప్రసాద్, ఏఈ విశ్వనాథం, జిల్లా అడ్మిట్ అధికారి హుసేన్ నాయక్, కేంద్ర రక్షణ బలగాల అధికారులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యుత్ అధికారులతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రైతులకు ఎక్కడా కూడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు ఏఈ వెంకటేశ్వరరావు,
యాదగిరి, అన్వర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం స్పెషల్గా తీసుకుంటేనేమో కరెంట్ ఈ టైం నుంచి టైం పోతాను బంద్ చేసి ఇంటికి తీసుకొస్తాం. అట్లా చేయదు సార్, ఈ రకంగా బంద్ చేస్తే ఇంకోటి ఇప్పుడు కూడా ఈ మధ్యలో అసలు ఆ ప్రాబ్లమ్స్ కూడా రావట్లేదు సార్. మొత్తం ట్రీ కటింగ్స్ కొన్ని మేము ఆల్టర్నేట్ సప్లై ఇచ్చుకుంటూ చేసాము. ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండానే చూసుకుంటున్నాం. రైతులు లేదు సార్, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మేము కూడా ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ చేస్తున్నాం సార్. ఈ ట్రీ కటింగ్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక 5 minutes తీసుకొని వేరే ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మన కరెంట్ నాకు తెలుసు ఎక్కువనే ఇస్తున్నాం సార్, ఎక్కువనే వర్క్ చేస్తున్నాము. వెంటనే ఏదైనా ఇమీడియట్ గా అటెండ్ అవుతున్నాం సార్. ఎక్కడ ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నాం సార్. ఈవెన్ రెగ్యులర్ గా కంటిన్యూస్ ఇక్కడే ఉంటున్నాం సార్. 18 hours కంటిన్యూ పోతుంది సార్. రైతుల నుంచి ప్రాబ్లం లేదు, ఏం లేదు ఎవరైతే చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఇమీడియట్గా షిప్పింగ్ చేసేసేది. నుండి ఎలక్షన్ కోడ్ తర్వాత నేను ఫండ్ నుంచి ఇస్తాను. మీకు ఎంత కావాలన్నా అకౌంట్ ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి. ఆ కాంట్రాక్టర్ చెప్పి చేయించేసి అదొకటే ఇమీడియట్ జాలి ఫెన్సింగ్ అనేది ప్లాస్టిక్ ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది. శనివారం యాదాద్రి బైపాస్ రోడ్లోని హోటల్ వివేరాలో జరిగిన ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శనివారం యాదాద్రి బైపాస్ రోడ్లోని హోటల్ వివేరాలో జరిగిన ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అన్నారు. దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. నేడు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ ఎదిగింది, ఎదుగుతుంది. ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని తెలిపారు. ఆ రకంగా ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లలో, ఎంపీ సీట్లలో మనం గెలవబోతా ఉన్నాం. ఈ దేశానికి మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వమే కావాలి, ఆయననే ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు మనస్సా వాచా కోరుకున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఫలితాల మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇక్కడ బీజేపీ గెలవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో, ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో దాని మీద నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తప్పకుండా ముందుండి పోరాటం చేస్తాం అన్ని రకాలుగా. అది టీచర్ల సమస్యలు కావచ్చు, అది నిరుద్యోగ యువకుల సమస్యలు కావచ్చు, అది రైతాంగ సమస్యలు కావచ్చు, అది మహిళా సమస్యలు కావచ్చు, లేకపోతే బడుగు బలైన వర్గాల సమస్యలు కావచ్చు. ఏ సమస్యలైనా కూడా రానున్న రోజుల్లో వచ్చే 4.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ నిరంతరమైనటువంటి పోరాటం చేస్తుంది ప్రజల పక్షాన. కాంగ్రెస్ పార్టీని అడుగడుగున ఏదైతే మీరు 420 హామీలు ఇచ్చారో, ఏదైతే ప్రజలకు అనుకూలంగా చెప్పారో వాటన్నింటినీ అమలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ మనం పోరాటం చేయబోతాం. నగరం, రంగారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఇక్కడ నుంచి వి రామారావు గారు చాలా సంవత్సరాలు వరుసగా 5 సార్లు వాళ్ళు ఎమ్మెల్సీ గెలిచారు. ఆ తర్వాత మన పక్కన ఉన్నటువంటి రామచంద్రరావు గారు అదే కాన్స్టిట్యున్సీ నుంచి వారు కూడా ఎమ్మెల్సీగా గెలిచిన విషయం మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా మన యొక్క ఎల్ఎస్ రాజు గారు వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వారు గెలిచేవారు. ఆ తర్వాత డాక్టర్ రాజేశ్వరరావు గారు కూడా
వరంగల్ కేంద్రంగా వారు కూడా గెలిచిన విషయం అని చేస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం అంటేనే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఉండేది. భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు ఓటు వేసేవాళ్ళు కాదు, గెలిచేవాళ్ళు కాదు. ఒక భాజపా, అంతకుముందు జనసేన ఈ యొక్క నియోజకవర్గంలో గెలిచినటువంటి సాంప్రదాయం. అనేక కారణాల కొద్దిగా గ్యాప్ వచ్చింది. మళ్ళీ మనము ఈ పట్టభద్రుల నియోజకవర్గాలలో మళ్ళీ మనం పాగా వేయాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, వాళ్ళ యొక్క గొంతు, వాళ్ళ గుండె చప్పుడు భారతీయ జనతా పార్టీగా మనం వినిపించాలి. దానికోసం పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై శనివారం నల్గొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచంద్ర హాజరై మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై శనివారం నల్గొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచంద్ర హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో అధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని, ఇదే ఉత్సాహంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. కౌంటింగ్ టేబుల్ వద్ద పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అలర్ట్గా ఉండాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే ఆర్ఓ, ఏఆర్ఓల దృష్టికి తీసుకురావాలన్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఎన్నికల నియమావళి కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే మైక్రో అబ్జర్వర్స్, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు కౌంటింగ్ సెంటర్లోకి ప్రవేశించిన సమయం నుండి ఏ స్టేజీలలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదనే విషయాలకు సంబంధించి ట్రైనర్ బాలు వారికి వివరంగా వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ పులిచింతల నటరాజన్, డిఆర్డీఓ నాగిరెడ్డి, నల్గొండ, దేవరకొండ, హుజూర్నగర్, సూర్యాపేట, చండూరు ఆర్డీఓలు, శిక్షణ కార్యక్రమాల నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామికులు హాజరయ్యారు. యాదగిరీశుడి దివ్యక్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదగిరీశుడి దివ్యక్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. యాదగిరిగుట్టతో పాటు అనుబంధ ఆలయాలు పాతగుట్ట, దబ్బగుంటపల్లిలో జయంతి వేడుకలు జరుగుతాయని వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న ఉదయం తొలుత స్వస్తి వాచనం, పుణ్యావాహవచనం, లక్ష కుంకుమార్చన పూజలతో పాటు తిరువెంకటపతి అలంకార సేవోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం నృత్యంగ్రహణం, అంకురార్పణ, హావనం, గరుడ వాహనం, పరవాస దేవ అలంకార సేవలు నిర్వహించనుండగా 21న ఉదయం నిత్య మూలమంత్ర హావనం, లక్ష పుష్పార్చన, కాళియామర్దన అలంకార సేవోత్సవం ఉంటుందన్నారు. సాయంత్రం నరసింహ మూలమంత్ర హావనం, నిత్య పూర్ణాహుతి హనుమంత వాహనంపై శ్రీరామ అలంకార సేవ, 22న నరసింహ మూలమంత్ర హావనం, మహాపూర్ణాహుతి, గర్భాలయంలోని మూలవరులకు సహస్ర కలశాభిషేకం, రాత్రి నరసింహ జయంతి ఆవిర్భావం, మహానివేదన అనంతరం ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని తెలిపారు. పాతగుట్ట ఆలయంలోనూ యథావిధిగా కార్యక్రమాలు కొనసాగనుండగా దబ్బగుంటపల్లిలోని నరసింహస్వామి ఆలయంలో 22న ఉదయం స్వస్తి వాచనం, విశ్వస్కేన పూజ, అభిషేకం, 11 గంటలకి స్వామివారి కళ్యాణం, మహానివేదన, తీర్థప్రసాద గోష్ఠి ఆశీర్వచనం ఉంటుందన్నారు. హిందూ ధార్మిక పద్ధతిలో ఈ ఆతిథ్య సేవల్లో పాల్గొనే అందరు భక్తులు జూన్ 1వ తారీఖు నుండి ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఈ సేవలకి హాజరు కావాలని కోరుకుంటున్నాం. అది ఖచ్చితంగా అమలు చేయడం కోసం దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సో కాబట్టి ఆతిథ్య సేవల్లో బ్రేక్ దర్శనానికి వచ్చిన, కళ్యాణాలకు నిత్య కళ్యాణంలో పార్టిసిపేట్ అయినా, వ్రతంలో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు ఎట్లాగో దాంట్లో వస్తున్నారు, వాళ్ళతో పాటు ఎకంపెనీ అయ్యే వాళ్ళైనా సరే, వ్రతంలో భార్యాభర్తలతో పాటు పిల్లలు అందరూ ఎకంపెనీ అవుతారు, వాళ్ళు కూడా అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి
అదేవిధంగా జోడు సేవల్లో వచ్చేవాళ్ళు, అభిషేకంలో, కళ్యాణాల్లో, ఏదైనా సరే ఆర్జిత సేవలు అంటే డబ్బులు పెట్టి వచ్చే వాళ్ళందరూ ఒకటే మాట, మన వాడుక భాషలో మాట్లాడాలంటే నామినల్గా క్యూ లైన్లో వచ్చే వాళ్ళందరూ కూడా మనం దీన్ని వర్తింపజేయట్లేదు. ఈ ఆర్జిత సేవల్లో వచ్చేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చి 20, 21, 22 తేదీల్లో జరిగే నృసింహ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా చేయడం కోసం దేవస్థానం స్థలాచార్య గారు ఇప్పుడే చెప్పారు. దాని తగ్గట్టు భక్తులకి కావాల్సిన అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో దేవస్థానం సిబ్బంది మేమందరం కూడా చర్యలు తీసుకుంటాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వేసవి కాలంలో ఇప్పుడు ఎండ ఉన్న పర్వాలేదు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు ఉన్న పర్వాలేదు, వాటికి సంబంధించిన కూడా అన్ని చర్యలు తీసుకొని భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు చేపడతాం. లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మే నెల 21, 20, 21, 22 ఈ మంగళ బుధ గురువారాలలో ఈ మహా జయంతి మహోత్సవం శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రంగా మహావైభవపేతంగా ఈ ఉత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది. మొదటి రోజున స్వస్తివాచనం, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలతో ఉదయ కార్యక్రమం పూర్తవుతుంది. సాయంకాలం మృత్సంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాలు, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు జరుగుతాయి. ప్రత్యేకంగా స్వామివారికి అలంకార సేవ అనేటువంటిది కూడా పరవాసు దేవుడిగా స్వామి భక్తులకు గరుడ వాహనంలో దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఇక రెండవ రోజు మంగళవారం. ఈ మంగళవారం రోజున ఉదయం మూలమంత్ర హోమాలు, మూర్తిమంత్ర హోమాలు, దివ్య ప్రబంధ, వేద పురాణ ఇతిహాస పారాయణాలు ఇవన్నీ యథాప్రకారం జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజున కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ తర్వాత రామావతారంలో హనుమంత వాహనంలో స్వామివారు మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఇక మంగళవారం రోజున యథాప్రకారం నిత్య హోమాలు జరిగిన తర్వాత, నిత్య పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత హోమ ముగింపు కార్యక్రమం మహాపూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రపంచ విశ్వశాంతిని కోరుతూ స్వామివారికి హైదరాబాద్కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చౌటుపల్ సంస్థాన్ నారాయణపురం, చండూరు, వలిగొండ మండలాలకు చెందిన కండరాల క్షీణిత వ్యాధి బాధితులకు సమకూర్చిన ఈ 2 లక్షల విలువైన నిత్యావసర సరుకులను శనివారం ఆర్డీఓ శేఖర్ రెడ్డి చేతుల మీదుగా చౌటుపల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, చండూరు, వలిగొండ మండలాలకు చెందిన కండరాల క్షీణత వ్యాధి బాధితులకు సమకూర్చిన రూపాయలు 2 లక్షల విలువైన నిత్యావసర సరుకులను శనివారం ఆర్డీఓ శేఖర్ రెడ్డి చేతుల మీదుగా చౌటుప్పల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కండరాల క్షీణత వ్యాధి అరుదుగా వస్తుందని, దీనికి ఇప్పటి వరకు చికిత్స లేదని, పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. కండరాల క్షీణత వ్యాధి బారిన పడితే జీవితాంతం జీవోత్సవాలుగా బతకాల్సి రావడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు రిలయబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. దివ్యాంగులు, నిరుపేదలు ఎంతోమంది ఆత్మస్థైర్యంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు. కండరాల క్షీణత వ్యాధి బాధితులు సైతం తాము సాధించగలం, సమాజానికి ఏదైనా చేయగలమనే ఆత్మవిశ్వాసంతో జీవించాలని సూచించారు. వారికి సేవలు అందిస్తున్న కుటుంబ సభ్యులను అభినందించారు. బాధితులు అందించిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. రిలయబుల్ ట్రస్ట్ చైర్మన్ తుపాకుల రవి మాట్లాడుతూ దేవుడి ప్రేమను అందరికీ పంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. కరోనా వరదల సమయంలో వేల మందికి నిత్యావసర సరుకులు, ఆహారం తమ ట్రస్ట్ ద్వారా అందించామని చెప్పారు. నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. కండరాల క్షీణత వ్యాధి బారిన పడిన వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రం వ్యవస్థాపకుడు గట్టు శంకర్ మాట్లాడుతూ బాధితులకు చేయూతనిస్తానని ప్రకటించారు. సామాజిక కార్యకర్త ఆముదాల పరమేశ్ అధ్యక్షతన వహించారు. సివియర్ డిజబిలిటీ పర్సన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కత్తుల బాలకృష్ణ, ట్రస్ట్ ప్రతినిధి సుధీర్, సామాజిక కార్యకర్తలు సుక్క సుదర్శన్, వేణు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. అప్పటి నుంచే పంట బీమా పథకాన్ని అమలు చేయాలి అనుకుంటున్న ప్రభుత్వం అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. బీమాను అమలు చేసే కంపెనీలను ఎంపిక చేసేటప్పుడు 1కి 2 సార్లు పరిశీలించి రైతులను పూర్తిగా ఆదుకునేలా బీమా కవరేజ్ ఉండేలా చేయాలని మంత్రి సూచించారు. తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. అప్పటి నుంచే పంట బీమా పథకాన్ని అమలు చేయాలని అనుకుంటున్న ప్రభుత్వం అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. బీమాను అమలు చేసి కంపెనీలను ఎంపిక చేసేటప్పుడు 1కి 2 సార్లు పరిశీలించి రైతులను పూర్తిగా ఆదుకునేలా బీమా కవరేజ్ ఉండేలా చేయాలని మంత్రి సూచించారు. అలాగే ఖరీఫ్ సాగులో భూసారం పెంపు కోసం పచ్చి రొట్టె విత్తనాలను సబ్సిడీపై రైతులకు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. ఈ పనిని టీఎస్ సీడ్స్ అధికారులకు అప్పగించారు. ఈ మధ్యన కురిసిన అకాల వర్షాల్లో పంట నష్టపోయిన రైతులకు మొదటి విడత పరిహారం 15 కోట్లు పంపిణీ పూర్తవడంతో ఏప్రిల్ 2వ విడత, మే 3వ విడతలో జరిగిన పంట నష్ట వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూసారం పరీక్ష కోసం మట్టి నమూనాలు ఇచ్చే రైతులకు వచ్చే నెలాఖరులోగా ఫలితాలు ఇచ్చేలా చేయాలని కోరారు. ఢిల్లీ చుట్టుపక్కల రైతులు పంటలను తగలబెట్టడం వల్ల అక్కడ వాతావరణం కాలుష్యం పెరుగుతోంది. అలా తెలంగాణలో జరగకుండా రైతులు పంటలను తగలబెట్టకుండా వారికి తగిన అవగాహన కల్పించాలని, వినకపోతే జరిమానాలు కూడా విధించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో ధన్వంతరి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో ధన్వంతరి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలోని నిర్వహిస్తున్న హోమంలో పాల్గొన్నారు. బీర్ల ఐలయ్యకి ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. అదేవిధంగా ఆలయ నిర్వాహకులు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. अरे छोटू मजा आ गई. घटाधरं दैत्यायं सुमनदस्य
దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యో గృహస్థం వందే ధన్వంతరిం. అంటే తప్పకుండా అక్షరంలో అలాగే ఈ శైలాపురంలో ఒక ధర్మపురి క్షేత్రమే కాకుండా 25 నక్షత్రాల నవగ్రహ దర్శనం కావచ్చు. 7.5 శని అష్ట. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చక్ర నారాయణ నమో నమః. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. NH65 తంగడ్పల్లి రోడ్ నుండి అయ్యప్ప గుడి వరకు బాజా భజంత్రీలతో అమ్మవారిని ఊరేగిస్తూ కలశాలతో ఆడపడుచులు ఒకే డ్రెస్ల కలశాలను పట్టుకొని ఊరేగింపుగా అయ్యప్ప గుడి దగ్గర వెళ్లి కన్నుల పండుగ అభిషేకాలు జరిపి కుంకుమార్చనలు జరుపుకొని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. NH65వ తంగడిపల్లి రోడ్డు నుంచి అయ్యప్ప గుడి వరకు బాజా భజంత్రీలతో అమ్మవారిని ఊరేగింపుగా కలశాలతో ఆడపడుచులు ఒకే డ్రెస్ కలశాలను పట్టుకొని ఊరేగింపుగా అయ్యప్ప దగ్గర గుడి దగ్గరికి వెళ్లి కన్నుల పండుగగా అభిషేకాలు జరిపి కుంకుమార్చనలు జరుపుకొని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, ఆర్యవేష ముద్దుబిడ్డ మంచిగంటి భాస్కర్, సోమవారం సత్తయ్య, పాలడుగు వెంకటేష్, కామిశెట్టి చంద్రశేఖర్, కామిశెట్టి శైలజ, భాస్కర్, కొత్తమ్మ శ్రీనివాస్, చిగురుకొండ వెంకన్న, చివరికొండ శ్రీనివాస్, తడకమల్ల శ్రీనివాస్, నీల రమేష్ తదితరులు ఆర్యవేష సోదరీమణులు పాల్గొని కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. TNGOs యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ MS హుసైని ముజీఫ్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం జిల్లా కార్యవర్గ సభ్యులు, యూనిట్స్ అధ్యక్షులు, కార్యదర్శులతో గృహకల్ప కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముందుగా లోక్సభ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహిస్తూ చనిపోయిన ఉద్యోగుల ఆత్మశాంతి కొరకు 1 నిమిషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడారు. TNGOs యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ SM హుసైని ముజీబ్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం జిల్లా కార్యవర్గ సభ్యులు, యూనిట్స్ అధ్యక్షులు, కార్యదర్శులతో గృహకల్ప కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముందుగా లోక్సభ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహిస్తూ చనిపోయిన ఉద్యోగుల ఆత్మశాంతి కొరకు 1 నిమిషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అదేవిధంగా ఈ నెల 22న జరిగే కేంద్ర సంఘ కార్యవర్గ సమావేశంలో కార్యదర్శిగా డాక్టర్ ముజీబ్ని నియమించాలని ప్రతిపాదించారు. పెండింగ్లో ఉన్న DA 2023 PRC, హెల్త్ కార్డ్, పెండింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్, GPF బిల్స్, సరెండర్ లీవ్ బిల్స్, ఇతర ఉద్యోగుల ముఖ్య అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారంటీ పథకాలు మాదిరిగా ఉద్యోగుల కొరకు 1 గ్యారంటీ పథకం ఇవ్వాలని డాక్టర్ ముజీబ్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విక్రమ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు KR రాజ్ కుమార్, ఉమర్ ఖాన్, కుర్రాడి శ్రీనివాస్, నరేష్ కుమార్, హరిబాబు, వైదిక్ శాస్త్ర, శంకర్, గీతా సింగ్, మహమ్మద్ వహీద్, మాజీ సభ్యులు ప్రభాకర్, జానకి తదితరులు పాల్గొన్నారు. పార్వతీదేవి అంశ అయిన శ్రీ వాసవి మాత 1029వ జన్మదినం వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్ శ్రీ వాసవి మాతకు, శ్రీ గణపతికి, నగరేశ్వర స్వామివార్లకు 108 కలశములతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పార్వతీదేవి అంశమైన శ్రీ వాసవి మాత 1029వ జన్మదిన వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్ శ్రీ వాసవి మాతకి, శ్రీ గణపతి, నగరేశ్వర స్వామి వార్లకు 108 కలశములతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు.
వాసవి మాత జన్మదిన సందర్భంగా 102 ఆర్యవైశ్య గోత్రికులచే ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం వాసవి మాత పారాయణం, శ్రీ లలితామాత పారాయణాన్ని భక్తులు సామూహికంగా పఠించారు. ఆలయ అర్చకులు గోపూజ, గణపతి పూజ, పుణ్యవచనం, మంటపారాధన, గణపతి హోమం నిర్వహించారు. మహిళలు తమ ఇంటి వద్ద తయారు చేసుకువచ్చిన 102 రకాల ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు వితరణ చేశారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. వివిధ వాసవి క్లబ్ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు సిగిరికొండ సురేందర్, ఉపాధ్యక్షులు సిగిరికొండ రవీందర్, కోశాధికారి పోల రాధాకృష్ణ, కమిటీ సభ్యులు రాచర్ల కమలాకర్, కలకోట లక్ష్మయ్య, తోట శ్యాంప్రసాద్, రాచర్ల వెంకటేశ్వరరావు, పబ్బతి వేణుమాధవ్, చెల్ల లక్ష్మీకాంత్, రాచకొండ శ్రీనివాస్, దేవరశెట్టి సత్యనారాయణ, రాచర్ల వెంకటేశ్వరరావు, పశుపర్తి కృష్ణమూర్తి, జ్యోతి, పల్లవి, పారెపల్లి జ్యోతి, స్వాతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. టీఎస్ఈఏపీఎస్ పరీక్ష ఫలితాల్లో టీఎస్ విద్యార్థి ఓవరాల్ 9వ 24వ ర్యాంక్ సాధించగా నల్గొండ క్యాంపస్ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు వరించాయి. శనివారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఎస్ఆర్ కాలేజ్ నల్గొండ విద్యార్థులు సత్తా చాటారు. టీఎస్ఈఏపీసెట్ పరీక్ష ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థి ఓవరాల్ 9వ 24వ ర్యాంక్ సాధించగా నల్లగొండ క్యాంపస్ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు వరించాయి. శనివారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఎస్ఆర్ కాలేజ్ నల్గొండ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎం వైశాలి 3422, మెడికల్ విభాగంలో ఏ శ్రీజ 1410, భరత్ 3500, దివ్య 4269, విన్సీ 6738, వర్షిత 8581, కౌసర్ 9467 ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా నల్లగొండ జోనల్ ఇన్ఛార్జి దోనాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ అధ్యాపక బృందం, విద్యార్థుల క్రమశిక్షణ వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి అన్నారు. వీరిని ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, అసిస్టెంట్ జోనల్ సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ కిషోర్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, కమలాకర్, ఏవో సరితారెడ్డి, అధ్యాపకులు అభినందించారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన భువనగిరి నాగలక్ష్మి మైసూరులోని గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా బంగారు పతకం తీసుకున్నారు. ఇటీవల ఆన్లైన్ ద్వారా భగవద్గీతపై కర్ణాటక రాష్ట్రం మైసూరులోని గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠం ఆశ్రమం వారు నిర్వహించిన ఫలితాల్లో 800 మంది సాధకులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన భువనగిరి నాగలక్ష్మి మైసూరులోని గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా బంగారు పతకం తీసుకున్నారు. ఇటీవల ఆన్లైన్ ద్వారా భగవద్గీతపై కర్ణాటక రాష్ట్రం మైసూరులోని గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠం ఆశ్రమ వారు నిర్వహించిన పరీక్షల్లో 800 మంది సాధకులు పాల్గొన్నారు. 25 నిమిషాల్లో భగవద్గీతలోని 18 అధ్యాయాలు ధారాళంగా చెప్పడంతో బంగారు పతకం వరించిందని నాగలక్ష్మి తెలిపారు. తెలంగాణ ఈఏపీసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఫలితాలలో జయ జూనియర్ కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 370వ ర్యాంక్తో పాటు 5000 లోపు 13 మంది విద్యార్థులు, 10,000 లోపు 29 మంది విద్యార్థులు, 20,000 లోపు 49 విద్యార్థులు ర్యాంకులు సాధించి అత్యుత్తమ ఫలితాలను కనబర్చారు. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఫలితాలలో జయ జూనియర్ కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 370వ ర్యాంకుతో పాటు 5,000 లోపు 13 మంది విద్యార్థులు, 10,000 లోపు 29 మంది విద్యార్థులు, 20,000 లోపు 49 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. 10,000 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు స్టేట్ 370వ ర్యాంక్ కె వెంకటేష్, స్టేట్ 1275వ ర్యాంకు జి చందన, స్టేట్ 1338వ ర్యాంకు కె అభిజిత్, స్టేట్ 1706వ ర్యాంకు నాగసైదవ ప్రసాద్, స్టేట్ 1743వ ర్యాంకు ఓ విష్ణుతేజ, స్టేట్ 2473వ ర్యాంక్ కె సిద్ధార్థన్, స్టేట్ 2885వ ర్యాంకు సాధించారు. అదేవిధంగా ఎం హర్షిని స్టేట్ 3153వ ర్యాంక్, టి లక్ష్మి స్టేట్ 3258వ ర్యాంక్, జె గౌతమ్ కుమార్ స్టేట్ 4033వ ర్యాంక్, ఎస్ దీక్షిత స్టేట్ 4537వ ర్యాంక్, కె సంతోష్
స్టేట్ 4602వ ర్యాంక్ ఎస్ శ్రీలక్ష్మి వైష్ణవి, స్టేట్ 4658వ ర్యాంకు పి సాయి శ్రీవాణి, స్టేట్ 5078వ ర్యాంకులు సాధించారు. అదేవిధంగా స్టేట్ 5181, 5285, 6000, 6053, 6091, 6424, 7190, 7573, 7627, 8101, 8801, 9032, 9161, 9973 ర్యాంకులను సాధించారు. ప్రతిభను కనబరిచిన విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపక బృందాన్ని మరియు సహకారం అందించిన తల్లిదండ్రులను కళాశాల కరస్పాండెంట్ జె వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్ల పద్మలు అభినందించారు. నీ దారే నీ కథ జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది. అద్భుతమైన సంగీతం, ఎమోషన్స్తో నిండిన మరపురాని ప్రయాణం. ఈ సినిమా వంశీ జొన్నలగడ్డ దర్శకత్వం వహించిన ఈ సంగీత ఆధారిత కథ ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. యువత ఆకర్షణీయమైన కథాంశంతో మనసును కదిలించే సంగీతాన్ని మిళితం చేస్తోంది. నీ దారే నీ కథ జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది. అద్భుతమైన సంగీతం, ఎమోషన్స్తో నిండిన మరపురాని ప్రయాణం. ఈ సినిమా వంశీ జొన్నలగడ్డ దర్శకత్వం వహించిన ఈ సంగీత ఆధారిత కథ ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. యువత ఆకర్షణీయమైన కథాంశంతో మనసును కదిలించే సంగీతాన్ని మిళితం చేస్తుంది. ఈ చిత్రం అభిరుచి, స్నేహం, మన కలలను సాధించాలనే సంకల్పం మరియు తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం వంటి ఇతివృత్తాలను కలిగి ఉంది. ప్రేక్షకులు భావోద్వేగాల రోలర్ కోస్టర్లా ఫీల్ అవుతారు. సంగీతం స్వరాన్ని సెట్ చేస్తుంది. ఈ చిత్రం యొక్క ముఖ్య విషయం జీవిత సవాళ్ల మధ్య పట్టుదలతో కూడి ఉంది. ప్రతిభావంతులైన తారాగణం మరియు అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా రూపొందించిన స్క్రీన్ ప్లే. నీ దారే నీ కథ ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసినదిగా చిత్రం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాల్లో భాగంగా ఆలయ చైర్మన్ వనమాల ఉప్పలయ్య ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ పూజారి పోగులకొండ ఆదిత్య శర్మ నేతృత్వంలో వేద మంత్రోచ్చరణల నడుమ అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ చైర్మన్ నానమాల ఉప్పలయ్య ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ పూజారి పొగులకొండ ఆదిత్య శర్మ నేతృత్వంలో వేద మంత్రోచ్చారణాల నడుమ అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామివారికి ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. అనంతరం భక్తులకు ఆలయ ధర్మకర్త చిట్టోజు వెంకటనారాయణ చారి, మాజీ ఎంపీటీసీ గుండు శేఖర్లు పులిహోర ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కొడిత్యాల విజయ్, బూడిద సుగుణ, కల్కూరి ఉష, ఎంపీటీసీ ఎడవెల్లి సత్తమ్మ, యాదయ్య, మాజీ ఆలయ చైర్మన్ గంజి రామకృష్ణయ్య, గంజి అశోక్, చిట్టూజు నరసింహాచారి, మేడి నరసింహ, కడవేరి యాదగిరి, బొమ్మ నరసింహ, రవ్వ జయప్రకాష్, గుండు వినీత్ తదితర భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. కళ్యాణ పూజలు తెలుసుకుంటే ఈ యొక్క కలియుగంలో అంతా కూడా ఇట్లే అవుతుంది. ఇష్టం వచ్చినా సరే తీర్చేది ఒక్కడు మాతృడని, రాముడని, శివుడని, మల్లన్న స్వామి అని. కాబట్టి ఈ యొక్క కలియుగాన మానవ జాతికి మాత్రమే సాధ్యమైనటువంటి విషయము దేవుడి యొక్క స్మరణ. ఏ పశువు మాట్లాడ ఆపరమకులవాడ, అనాథరక్షక, వడ్డే కాదవాడ, గోవింద ముందుకు రావాలి. విశేష ప్రతిష్టాయాం శుభదిదో అస్మిన్
గ్రామీణానాం మాతృ వంశాంగరేశనే ఈశ్వరే సమృద్ధిరస్తు వీర సమృద్ధిరస్తు సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థదానికే శరణ్యే గ్రంథికే గోవిందాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహావిష్ణుశ్వర స్వామి దేవతాభ్యో నమః అక్షరా దండం పెట్టుకోవాలి. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రము. మా యొక్క గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది కూడా భక్తి శ్రద్ధలుగా చేసుకుంటున్నాము. ఈ ఏడాది ఏకాదశ అంటే 11వ వార్షిక బ్రహ్మోత్సవము. ప్రతి ఏడాది చేసినట్టుగానే ఈ ఏడాది కూడా గ్రామస్తుల యొక్క పరస్పర సహాయ సహకారాలతోటి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకున్నాము. కలవు వెంకటనాయక అంటే ఈ యొక్క కలియుగంలో ఉన్నటువంటి పాపాలు హరించేవాడు వెంకటేశ్వరుడు. మరి అలాంటి సాక్షాత్తు కలియుగ వైకుంఠ దేవుడు మా యొక్క గ్రామంలో స్వయంభూగా వెలిసి భక్తుల చేత ప్రతి నిత్యము కూడా పూజలు అందుకుంటున్నాడు. ఎలాంటి కోరిక అయినా సరే, ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా సరే మంచిగా మా యొక్క గుడిలోకి వచ్చి భక్తిగా నమస్కరించుకుంటే ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అందుకే మా యొక్క దేవుడన్న మా అందరికి కూడా అత్యంత ఇష్టమైనటువంటి భగవంతుడు. ఎందుకంటే ఎలాంటి ఆపద వచ్చినా సరే మేమంతా కూడా పొత్తులేసి మొక్కేది భగవంతుడే. ఆ యొక్క భగవంతుడు ఈ యొక్క గ్రామంలో వెంకటేశ్వర అవతారంలో వెలిసి ఉండడం నిజంగా మా యొక్క అందరి అదృష్టము. గత 100 సంవత్సరాల నుంచి కూడా మా యొక్క దేవాలయం ఉన్నది. గడిచినటువంటి 10 ఏళ్ల నుంచి కూడా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఏడాది కొంచెం కొంచెం పెంచుకుంటూ ఈ యొక్క కళ్యాణం నిర్వహించుకుంటున్నాము. మళ్ళీ వచ్చే హెడ్లైన్స్ మరోసారి. మల్లికార్జున రైస్ మిల్లుని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. దేశంలో మేధావులు విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ విధులను జాగ్రత్తగా నిర్వహించాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన. ఈ నెల 20 నుంచి యాదగిరీశుడి జయంత్యుత్సవాలు. సేవా సంస్థల చేయుండా ఆత్మస్థైర్యం కలిగిస్తుందన్న ఆర్డీఓ శేఖర్ రెడ్డి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతున్న సందర్భంగా పంట బీమా పథకాన్ని అమలు చేయనున్న ప్రభుత్వం. ధన్వంతరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. చోటుపల్లో వాసవి మాత జయంతి ఉత్సవాలు. ఉద్యోగుల కొరకు ఒక్క గ్యారంటీ పథకం ఇవ్వాలని కోరిన టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎం హుస్సేని ముజీబ్. ఘనంగా వాసవి మాత జన్మదిన వేడుకలు. ఈఏపీ సెట్లో ఎస్ఆర్కు ఉత్తమ ర్యాంకులు. భగవద్గీత పోటీల్లో బంగారు పథకం తీసుకున్న భువనగిరి నాగలక్ష్మి. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ టెస్ట్ 2024 ఫలితాలలో జయ ప్రపంచనం. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న నీ దారే నీ కథ. వెలవర్తి గ్రామంలో పరిధిలోని ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.